నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడలోని వలసపాకల ప్రాంతంలో ఉన్నాము. ప్రస్తుతం అయితే కాకినాడలో ఓటర్ నాడు ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాము. ఏమంటే మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ప్రస్తుతం గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? అవన్నీ నాకు తెలియదు. జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది? పరిపాలన సంగతి నాకు తెలియదమ్మా. మీకు ఏ పథకాలు అందుతున్నాయి? పెన్షన్ వస్తుందా? మీకు పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 3000. 3000 ఇస్తున్నారు. ఇంకా ఏమేమి పథకాలు అందుతున్నాయి మీకు? అవన్నీ ఆడవాళ్ళకి ఇస్తున్నారు కదా, ఈ వారంట్ల ద్వారా మళ్ళీ అమ్మ ఒడి మన వాళ్ళకి ఇస్తున్నారు. అయితే ఎలా ఉందంటారు? గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందంటారు? ఎలా ఉందంటే బంగారులో ఉందా, మేము మాకు రాలేదండి. 100 వచ్చి చేయలేదండి. అంటే మీకు వస్తున్న పథకాల ప్రకారం మీరైతే సాటిస్ఫై అవుతున్నారు? అదే మీ తృప్తిగానే ఉన్నారు ఈ పరిపాలన మీద, జగన్ పరిపాలన మీద? మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? జగనే రావాలనుకుంటున్నారా, బాబు గారు రావాలనుకుంటున్నారా? అది భగవంతుడి దయ్యమ్మ, మా అబ్బాయి గారు. అండ్ మీరు చెప్పండి, గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతుందండి. ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా ఉంది? జగన్ పాలన ఏ విధంగా ఉంది? బాగానే ఉన్నదండి. బానే ఉందంట. నెక్స్ట్ ఎన్నికల్లో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఏమండి మడిచిని పెట్టేస్తాండి ఓట్లు. అంటే మీరు దేనికి వేస్తారు ఓటు? మరి రేట్లు పెరిగిపోయింది బాగానే. పెట్రోల్ రేట్లు ఏంటండి, పోలీస్ వ్యవస్థ మొత్తం అదండి. జగన్ గారు రావాలండి, మరి రావాలి. మరి బాగా రేట్లు పెరిగిపోయింది మెయిన్ అది. అదండి వచ్చింది. ఇల్లు కట్టండి. అప్లై చేసాం వాలంటరీ. మళ్ళీ వెనక్కి మీకు తాతల కాడ ఉండిపోయింది అని ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకి, మా పక్కన ఉన్న వాళ్ళకి, వాళ్ళకి 2 బిల్డింగ్లు ఉన్నాయి. అలాగని వాళ్ళకి వెళ్తాను వచ్చింది. మాకు రాదు. ఇంకా ఏమి పిల్లలు పెద్దలేండి. వాలంటీర్ వ్యవస్థ అసలు రేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? ఇంకా రేషన్ ఇంకా మామూలుగా మేము కాకినాడ వచ్చేసామండి. మాది మావిడాడు సొంతూరు. రేషన్ కూడా ఇక్కడే తీసుకుంటున్నాం అంతే. రోడ్లు కూడా ఇక్కడ ఈ ఏరియాలో రోడ్లు ఏ విధంగా ఉంటాయి? రోడ్లు బాగానే ఉంటాయి. జగన్ గారు అంటే కొంతమంది జగన్ గారు నచ్చారండి. మాకు ఇంకా ఏమి లేదు కదండి. మాకు ఏదంకా రెక్కలేండి. ఇంకా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటది, ఏ పార్టీ వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? జగన్ గారి పార్టీ వస్తేనే బాగుంటది అనుకుంటున్నాను కదా జనాలు బట్టి. రైట్, చూసారు కదండి. ప్రస్తుతానికి అయితే కాకినాడ వలసపాకల ప్రాంతంలో ఓటర్ నాడుని అయితే మనం చూసాము. సంక్షేమ పథకాలు అందుతున్న వారంతా కూడా తమ జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నామంటున్నారు. పథకాలు అందని వారు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హర్షవర్ధన్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.